ఇది హార్ట్వుడ్ తినే ఒక రకమైన పురుగు. 1050 రకాల్లో ఇది ఒక రకమైన పురుగు. ఇంకో రకం పురుగు ఉందని దగ్గర ఇది తిని లోపల హార్ట్వుడ్ని ఈ విధంగా ఖాళీ చేస్తుంది. తీ వేరే దేని మీద నన్ను పెట్టు. పురుగు అంటది మెల్లగా ఆకు మీద పెట్టుకో. పురుగు చచ్చిపోతుంది సార్, దిగింది దానికి. బతికుందా చచ్చిపోయింది? బతికిందండి. బతికే ఉందా? నువ్వు గుళ్ళకిలేసి ఎన్నాళ్ళైంది? వారం అవుతుంది. దాటిపోయింది. ఎన్నాళ్ళైంది? వారం అవుతుంది. గట్టి చెప్పు. వారం అవుతుందండి సారు. సో గుళికలు వేసినా కూడా 4-8 గుళికలే కదా వేసింది? 4-8 వేసావు. 4-8 గుళికలు వేసిన తర్వాత కూడా ఆ పురుగు చచ్చిపోలే. అంటే దాని అర్థం ఏంటంటే గుళికలతోటి ఉపయోగం లేదు, అంతే కదా? ఇట్లా దీనివల్ల ఇది చిన్నగా తింటూ 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 కిందికి వెళ్ళిపోతుంది. దాంతో లోపల హార్ట్వుడ్ ఈ విధంగా డొల్లగా ఏర్పడటం జరుగుతుంది. శాండల్వుడ్ కల్టివేట్ చేసిన ఫార్మర్కి జరిగే నష్టం, అపారమైన నష్టం ఏంటంటే లోపల హార్ట్వుడ్ కొరకు మనం శాండల్వుడ్ ప్లాంటేషన్ చేస్తాం. ఇది సంవత్సరం మొక్క. కానీ ఈ హార్ట్వుడ్ అంతా తినటం వల్ల 12 సంవత్సరాల తర్వాత లోపల ఏమీ ఉండకుండా ఖాళీగా ఉంటుంది. ఇదిగో ఈ చెట్టుకున్నది, ఇది ఈ విధంగా మనకి పురుగు యొక్క రెసిడ్యుయల్స్ కనపడతాయి. ఇది దాని యొక్క విసర్జనం. ఇది ఉన్నదంటే ఖచ్చితంగా ఆ చెట్లో పురుగు ఉన్నట్లు లెక్క. లేదు దాని మీద సన్నటి చీమలు పాకుతూ ఉంటాయి. చూపెడతాను నేను, కంగారు పడకు, చిన్నగా చూడు. ఇది ఉన్నదంటే పురుగు యొక్క విసర్జనం. రాములు బూజు దుడుపు. సో ఈ పురుగుని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు 4-8 వేసిన తర్వాత వారానికి కూడా పురుగు చచ్చిపోలేదంటే మనం పురుగు వచ్చిన తర్వాత ఏ విధమైన చర్యలు చేపట్టినా కూడా టెంపరీ. అది అంటే ఆల్రెడీ వీళ్ళు గుళికలు వేసినప్పుడు ఉన్న పురుగు చచ్చిపోయింది. ఇది సెకండ్ జనరేషన్ పురుగు. సో దీన్ని ఆ గుళికలు ఏం చేయలేవు. అడుగున ఉంటుందిలే, ఉంటుంది. అదిగో అది ఉన్నదంటే దాని విసర్జనం. అది విసర్జనం ఎక్కడో ఉంది బొర్రు. ఒక చెట్టు 2 చెట్లు కాదు, సైట్లో ఉన్న అన్ని చెట్లకు వస్తున్నదా? ఇదిగో ఇది వేరు పురుగు. ఇది వేరు ద్వారా వస్తుంది, కింద నుంచి వచ్చేస్తుంది. సగం కొట్టింది పైన ఈ బొర్రులో గుళుగులు వేసింది.